హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. అమెరికా ఇరాన్ల యుద్ధంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని డెవలప్మెంట్ ఒకటి జరిగింది. అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇరాన్తో ఎన్నిసార్లు యుద్ధం చేసినా ఇరాన్లో ఒక ప్లేస్ని మాత్రానికి టచ్ చేయడం కాదు కదా, వార్నింగ్స్లో దాని టాపిక్ని కూడా తీసుకురాలేదు. అదే కార్గ్ ఐలాండ్, ఇరాన్ ఆయిల్ ఇండస్ట్రీకి ఆయపట్టు. అయితే అమెరికా సడన్గా ఈ ఐలాండ్లో ప్రొటెక్షన్గా ఉన్న ఇరాన్ మిలిటరీ మీద దాడి చేసింది. ట్రంప్ ఆ ఆయిల్ ఇండస్ట్రీ మీద కూడా దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. మిలిటరీ మీద అటాక్ అంటే ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ చేయడానికి అడ్డుని తొలగించడం. ఇన్ని సంవత్సరాలుగా దీని మీద దాడి అంటే డేంజరస్ సిచ్యువేషన్గా చూసిన అమెరికా సడన్గా దీని మీద ఎందుకు దాడి చేసింది, ఇందులో మెయిన్ టార్గెట్ మీద అటాక్ చేస్తామని ట్రంప్ ఎందుకు వార్నింగ్ ఇస్తున్నాడు, ఈ వీడియోలో చూద్దాం. పెర్షియన్ గల్ఫ్లో చిన్న ఐలాండ్ ఇది. ఇరాన్లో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ నుండి ఆయిల్ పైప్ లైన్స్ గుండా ఈ ఐలాండ్కి చేరుతుంది. ఇందులో మిలియన్స్ ఆఫ్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ని స్టోర్ చేయడానికి పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉంటాయి. వీటిలో స్టోర్ చేస్తూ ట్యాంకర్ షిప్స్లో ఫిల్ చేసి పంపుతారు. ఇరాన్కి ఎక్స్పోర్ట్స్ నుండి వచ్చే రెవెన్యూలో 82% ఆయిల్ నుండే వస్తుంది. అయితే అలా ఎక్స్పోర్ట్ చేసే 90% ఆయిల్ ఈ ఐలాండ్ నుండే వెళ్తుందంటే ఇది ఎంత హ్యూజ్ రోల్ని ప్లే చేస్తుందో ఆలోచించండి. అలాంటప్పుడు దీని మీద దాడి చేస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అయితే అలా దాడి చేయకుండా ఒక రెడ్ లైన్ ఇంతకాలం ఆపింది. కార్గ్ ఆయిల్ ఫెసిలిటీల మీద దాడి చేస్తే ఇరాన్ గల్ఫ్ దేశాల ఆయిల్ ఫెసిలిటీస్ మీద అటాక్ ప్లస్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ని బ్లాక్ చేస్తుందని అమెరికాకి బాగా తెలుసు. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో మాట్లాడుకున్నాం. అమెరికా ఇజ్రాయెల్ ఇంతకు ముందులా లిమిటెడ్ ఆపరేషన్స్ కాకుండా పెద్ద లెవెల్ ఆపరేషన్లో లీడర్స్ని ఎలిమినేట్ చేసి ఇరాన్ సరెండర్ అయ్యి న్యూక్లియర్ డీల్లో డిమాండ్స్కి ఒప్పుకునేలా ఒత్తిడి పెడుతుంది. యుద్ధం ఆగాలంటే చర్చలు జరపాలి. చర్చల్లో ఇరాన్ సరెండర్ అవ్వకూడదు అంటే కౌంటర్గా ఇరాన్కి కూడా ఒక ప్రెజర్ పాయింట్ కావాలి. కానీ ఫేస్ టు ఫేస్ కాంబాట్లో అమెరికన్ మిలిటరీ ముందు నిలబడే సామర్థ్యం లేదు కాబట్టి గల్ఫ్ దేశాల మీద అటాక్స్ ప్లస్ ఆ దేశాల ఆయిల్ అండ్ గ్యాస్ని ఎక్స్పోర్ట్ చేయకుండా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ని బ్లాక్ చేసింది. దీనివల్ల ఇంటర్నేషనల్గా కూడా చాలా ఒత్తిడి వస్తుంది. అమెరికా ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న మిలిటరీ బేస్ల ద్వారానే ఈ యుద్ధం చేస్తుంది కాబట్టి గల్ఫ్ దేశాలని ఒత్తిడి పెడితే అవి అమెరికాని ఒత్తిడి పెడతాయనే ఇరాన్ కౌంటర్ స్ట్రాటజీ. అయితే అమెరికా మరలా దీన్ని కూడా కౌంటర్ చేయడానికి ఇరాన్ మిజైల్ అండ్ డ్రోన్ కెపాసిటీ మీద అటాక్ చేస్తుంది. ప్లస్ హోర్ముజ్ని బ్లాక్ చేయకుండా ఇరాన్ నేవీ షిప్స్ని డిస్ట్రాయ్ చేసింది. కానీ ఇరాన్ స్మాల్ బోట్స్తో మైన్స్ పెట్టి కమికాజే డ్రోన్స్, కోస్టల్ మిజైల్స్తో కూడా హోర్ముజ్ని ఎఫెక్టివ్గా బ్లాక్ చేసింది. కాబట్టి ఇప్పుడు అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు జరిగితే సరెండర్ అవ్వకుండా యుద్ధం ఆపడానికి ఇరాన్కి కూడా ఇప్పుడు లెవరేజ్ ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంతకాలం కార్గ్ ఐలాండ్ మీద అటాక్ చేయకుండా ఉండడానికి ఏవైతే రెడ్ లైన్స్ని గీసిందో వాటిని ఆల్రెడీ క్రాస్ చేసింది. గల్ఫ్ దేశాల మీద అటాక్స్, హోర్ముజ్ బ్లాకేడ్ తర్వాత ఈ ఐలాండ్ మీద దాడి చేయకుండా ఆగడానికి అమెరికాకి పెద్దగా రీజన్స్ లేవు. అందుకే ఫస్ట్ అక్కడ మిలిటరీని క్లియర్ చేసి మేము ఇప్పుడు ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా దాడి చేయడానికి రెడీ అని బెదిరిస్తుంది. సో ఫైనల్గా ఈ యుద్ధంలో ఇరాన్కి ఉన్న మెయిన్ లెవరేజ్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ని బ్లాక్ చేయడం. కానీ అమెరికా నువ్వు ఇలా గల్ఫ్ దేశాల ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ని బ్లాక్ చేస్తే మేము మీ ఆయిల్ ఇండస్ట్రీని లేపేస్తామని వార్నింగ్ ఇస్తుంది. హోర్ముజ్ బ్లాకేడ్ని రిమూవ్ చేయకపోతే నీ 90% ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని కూడా డిస్ట్రాయ్ చేస్తాం. మరి ఇరాన్ దీనికి ఎలా రెస్పాండ్ అవుతుంది, అమెరికా ఆయిల్ ఫెసిలిటీల మీద కూడా దాడి చేస్తుందా అనేది చూడాలి. కానీ ఇంతకాలం దాడి చేయకుండా ఇరాన్ గీసిన గీతని వేరే పర్పస్ కోసం ఆల్రెడీ దాటింది. సో హోర్ముజ్ బ్లాకేడ్ని ఇలానే ఉంచితే అమెరికా అటాక్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.